మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరారు. ఈవినింగ్ 5కి కాచిగూడ రీచ్ అవుతారంట. Thanks, Akshay. This trip was special. ఓ షిట్, నా ఫోన్ ఛార్జింగ్లో పెట్టి మర్చిపోయా. నువ్వు వెళ్తా ఉండు, నేను వచ్చేస్తా. Hey! 2 minutes. హే, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చా. ది గ్రేట్ విక్రమ్ నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడంటే నమ్మలేకపోతున్నా. నువ్వు లేకపోతే క్లాసెస్ మరీ బోరింగ్ ఉన్నాయి. నేను చాలా మిస్ అయ్యాను. నేను ఇప్పుడు వచ్చాం కదా, ఇంకా ఏం ఉండదు అలా. సరే వెళ్దామా? ఎనీ ప్రాబ్లం? నథింగ్ నథింగ్. వెళ్దాం. I went to this place called Wayanad. Oh, Wayanad. And, good. And they were doing this health and hygiene. ఇంటి కొడుకో. అరే వాడు తప్పించుకున్నాడు రా. ఎక్కడికి వెళ్తాడు? దొరుకుతాడు. మా అమ్మ అమ్మాయి పడిపోయిందని ఏమన్నా సిగ్గుపడుతున్నావా? అరే అక్కిగాడు సిగ్గు చూడు, వాడు స్మైల్ చూడు, ఆడి స్వాగ్ చూడు, ఆ కులుకు చూడు. ఇంకేంటి మరి, అమ్మాయిని డేట్కి తీసుకొచ్చినావు, తమిళనాడు పోయి కలిసి వచ్చినావు. నెక్స్ట్ ఏంటి? ప్రపోజ్ చేస్తా. సూపర్ రా అసలు. కావ్య కాల్ వచ్చింది. హలో, హాయ్ కావ్య, కలుద్దామా? నేను ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ లో ఉన్నా. ఓ, దేనికి? మా కాలేజ్ లో ఒక ఫెస్ట్ ఉంది, దానిలో పర్ఫామ్ చేస్తున్నా. క్రేజీ. నేను చీర్ చేయడానికి నేను వస్తా. సరే, ఎలా వస్తావు ఈసారి? వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే మా. విల్ కాదురా, బాల్. ఇన్నిసార్లు ఎలాగో అలా మేనేజ్ చేసి వచ్చావు, కానీ ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రావడం నాకేం కొత్త కాదు, నేను చూసుకుంటా. నువ్వు నా గురించి అస్సలు టెన్షన్ పడదు. ఓకే, జస్ట్ టేక్ కేర్. ఓకే బాయ్. మామా, కావ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ యాన్యువల్ ఫెస్ట్ లో పర్ఫామ్ చేస్తున్నారంటరా. ఆ పర్ఫార్మెన్స్ అయిన వెంటనే నేను వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తాను. ఏమంటావు? శృతి కూడా పర్ఫామ్ చేస్తుంది. అరే నీకోసం రింగ్ తయారు చేసాం రా. వావ్, క్రేజీ ఉందిరా. ఈ రింగ్ తీసుకెళ్లి కావ్యాకి ప్రపోజ్ చేయి, ఇట్టే ఒప్పుకుంటారు. సూపర్ ఉంది మామ రింగ్. ఇమాజిన్ చేసుకో, యాన్యువల్ ఫెస్ట్ నైట్, కావ్య పర్ఫార్మెన్స్ తర్వాత సెంటర్ స్టేజ్ లో స్పెషల్ స్పాట్ లైట్ మా మీద పడితే, నేను కావ్య ముందు నీల్ డౌన్ చేసి ఈ రింగ్ తొడుగుతుంటే ఎలా ఉంటుందో. దిస్ విల్ బి ద బెస్ట్ ప్రపోజల్ ఎవర్ రా. రే విక్రమ్, ఆ బీటెక్ కాలేజ్ మన కాలేజ్ ఫెస్ట్ నాశనం చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? వీళ్ళ ఫెస్ట్ మన దానికన్నా బెటర్ అవద్దురా. ఏదో ఒకటి చేసి నాశనం చేయాల్సిందే. అసలు ఎలా వస్తున్నారు వాళ్ళు మన కాలేజ్ లోపలికి? లాస్ట్ టైం బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ ఈవెంట్ లో ఫేక్ ఐడి కార్డులు లోపలికి వచ్చారు. అరే విక్రమ్, మన కాంపౌండ్ వాళ్ళకి పెద్ద బొక్క పెట్టారు ఈ కొడుకులు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉందిరా. ఏబిసిడి కూడా దొరికిపోయారు. ఫేక్ ఐడీస్ వచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని పిచ్చ కొట్టులు కొడుతున్నారు. ఇంకా వాళ్ళు ఒక్కటే ఉంది ఆప్షన్. ఇక్కడ కూడా ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉందిరా. దొరికినట్టు కొడుతున్నారు. మామ, కాంపౌండ్ వాళ్ళ నుంచి కూడా ఎంటర్ అవడం ఇంపాసిబుల్ రా. ఇప్పుడు ఎలా వెళ్తావురా? నేను ఆల్రెడీ లోపలికి వచ్చాను రా. మా అమ్మ నువ్వు తోపు.
ఎన్నిసార్లు చెప్పాలరా మా కాలేజ్ లోకి రావద్దని? మా కాలేజ్ కి వచ్చిందే కాక నా కావ్య జోలికి వస్తావా? క్లియర్ గా చెప్పా కూడా కావ్య కోసం తమిళనాడు వెళ్తావా? ఇప్పుడు ఏకంగా రింగ్ పట్టుకుని ప్రపోజ్ చేయడానికి వచ్చావా? కావ్య నాది. కావ్య నాది. వాడిని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఏమైంది? మేమే తీసుకొచ్చాం. ఏంటి ఇప్పుడు? వాడికి ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు? వాడు బీటెక్ కాలేజ్ అవడం తెలుసు కదా. మనం డాక్టర్స్, ఇది మన డ్యూటీ. మనం డాక్టర్ శాఖ ముందు వాడు మన ఎనిమే. అర్థమవుతుందా? ఫస్ట్ వాడిని బయటకు వెళ్ళగొట్టండి ఇక్కడి నుంచి. ఏంటి ఎలగొట్టేది? అయినా ఏంటి ఇంత అరుస్తున్నారు? అక్షయని కొట్టింది మీరేనా? అవును, మేమే కొట్టినాం. ఇప్పుడు ఏంటి? బుద్ధి లేదా నీకు? నువ్వు అసలు మనిషేనా? ఇలా ఎందుకు కొట్టారా? కావ్య, మేము అక్షయ్ ఎందుకు కొట్టామంటే మనం అంత క్లియర్ గా పెట్టాం ఆ కాలేజ్ వాళ్ళు మన కాలేజ్ లోకి రావద్దని. అయినా వచ్చాడు, మన ఫెస్ట్ స్పాయిల్ చేయడానికి ట్రై చేశాడు, అందుకే కొట్టాం. అసలు అక్షయ్ వచ్చింది మన ఫెస్ట్ ని స్పాయిల్ చేయడానికి కాదు, నా పర్ఫార్మెన్స్ చూడడానికి. అది కూడా నేను రమ్మంటే. ఏంది? నువ్వు రమ్మన్నావా? ఆ చిల్లరగా నువ్వు రమ్మన్నావా? ఎందుకు రమ్మంటున్నావు? ఎందుకు కలుస్తున్నావు వాడిని? నువ్వెవరు చెప్పడానికి? అంటే ఎవరిని కలవాలో, ఎవరితో తిరగాలో అన్ని మీకు చెప్పి చేయాలా? బుద్ధుందా లేదా? మన దీప్తిని ఎంత అరెస్ట్ చేసి అప్పుడే మర్చిపోయినావా? దీప్తిని హరాస్ చేసింది అక్షయ్ కాదు. అక్షయ్ కాకపోతే అవిషాడు వీడు ఒక్కడే బ్యాచ్ కదా. సారీ చెప్పించుకోవడానికి పోతే అమ్మాయిల ముద్ర చేయించారు. నీకు తెలిస్తే తెలుస్తాయి ఇదంతా. ఒక్కరో ఇద్దరు చేసిన తప్పుకి మొత్తం కాలేజ్ ని బ్లేమ్ చేస్తే ఎలా? ఆ కాలేజ్ వాళ్ళు అందరూ అంతే ఎడవాళ్ళు. ఆ కాలేజ్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పోలీసులకు అప్పగించాలి, అంతేగాని ఇలా చచ్చేదాకా కొడతారా? అవును, కొడతాం, బరాబర్ కొడతాం. ఆ కాలేజ్ నుంచి ఎవ్వరు వచ్చినా ఇట్లనే కొడతాం. ఎస్పెషల్లీ అక్షయ్ గాని మాత్రం నెక్స్ట్ టైం అడుగు పెడితే సంపేస్తాం. కావ్య, ఆ కాలేజ్ వాళ్ళు ఈ కాలేజ్ లోకి వస్తే మేము ఇలానే కొడతాం. ఎస్పెషల్లీ వీడు వస్తే చంపేస్తారు. సో వీడు మళ్ళీ మన కాలేజ్ లోకి రాడని నువ్వు గ్యారంటీ ఇస్తావా? నువ్వు గ్యారంటీ ఇస్తే మాకు ఓకే. ఏంది మామ ఈ తొక్కలో డిస్కషన్? వీళ్ళు మన మాట వినరు. ఇంకొక్కడుగు ముందుకేస్తే బాగోదు చెప్తున్నా. కావ్య, అక్షయ్ లేచాడు. అక్షయ్, ఈస్ ఇట్ హర్టింగ్? చెప్పు, నొప్పేం లేదు కదా? అక్షయ్, రే ఎందుకు కొట్టావురా? చంపేస్తావా నువ్వు? చంపేస్తావా? అక్షయ్, నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రా. వస్తే వీళ్ళు నిన్ను చంపేస్తారు. కానీ నువ్వు ఒక లూజు, ఏం చెప్పినా వినవు. నన్ను కలవడానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటావు. ఇడియట్. అయినా నువ్వు ఇక్కడికి వస్తేనే కదా వీళ్ళకి ప్రాబ్లం. సరే రాకు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ నేనే నీ కోసం వస్తా. ఇన్ఫాక్ట్ నేనే నీతో పాటు కలిసి ఉంటా. నేనే నిన్ను చూసుకుంటా, నేను నిన్ను కాపాడుకుంటా. ఉనకు నా ఎనకు నీ, సరియా?